శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నకిలీ సిమెంట్ కంపెనీపై అధికారులు దాడులు చేశారు. అల్ట్రాటెక్, మహా సిమెంట్స్, భారతీ సిమెంట్స్ బ్రాండ్స్ పేరుతో ఫ్లైయాష్ కల్తీ చేసి నకిలీ సిమెంట్ బ్యాగ్లను తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. లేపాక్షి సిమెంట్ అనుమతులతో లైసెన్స్ తీసుకుని గుత్తివారిపల్లిలో నకిలీ సిమెంట్ పరిశ్రమను మహేష్ అనే వ్యక్తి ఏర్పాటు చేశాడు. వివిధ బ్రాండ్స్ పేరుతో కల్తీ సిమెంట్ బెంగళూరుకు మహేష్ సరఫరా చేస్తున్నాడు. 335 సిమెంట్ బస్తాలు, 88 అల్ట్రాటెక్ ఖాళీ సంచులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా 43 కోట్ల రూపాయల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రజలను మోసం చేస్తూ కర్నూలు వాసి కోట్ల రూపాయలు గడించినట్లు అధికారులు తెలిపారు. రవాణాకు సిద్ధంగా ఉన్న మినీ లారీని స్వాధీనం చేసుకుని నకిలీ కంపెనీని అధికారులు సీజ్ చేశారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల కేంద్రంగా నకిలీ సిమెంట్ పరిశ్రమ భాగవతం బట్టబయలైంది. ముఖ్యంగా ప్రముఖ బ్రాండ్ల పేరుతో అల్ట్రాటెక్, మహా సిమెంట్, భారతీ సిమెంట్ బ్రాండ్స్ పేరుతో ఫ్లైయాష్ కలిపి నకిలీ సిమెంట్ బ్యాగులను తయారు చేస్తున్నారు. లేపాక్షి సిమెంట్ అనుమతుల పేరుతో లైసెన్స్ తీసుకున్నారు. కర్నూలు చెందిన మహేష్ తో పాటు మరో ఇద్దరు లైసెన్స్ తీసుకుని ఏదైతే గోరంట్ల కేంద్రం కూడా నకిలీ పరిశ్రమను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన సిమెంట్ బ్యాగులు తీసుకుని వాటిలో ఫ్లైయాష్ తో పాటు ఫ్లైయాష్ 80% కలిపి 20% వరకు సిమెంట్ మిక్స్ చేసిన వాటిని బ్యాగ్స్ బెంగళూరుకు విక్రయిస్తున్నారు. ఈ తతంగం గత కొన్ని రోజులుగా జరుగుతుంది. దీనికి సంబంధించి ఏదైతే గోరంట్ల కేంద్రంగా కూడా ఈ తోటి నకిలీ బ్యాగులు తయారవుతున్నాయి. అల్ట్రాటెక్ తో పాటు భారతీయ సిమెంట్, ఇతర సిమెంట్ కంపెనీకి సంబంధించిన బ్యాగులను తక్కువ ధరకు బెంగళూరుకు విక్రయిస్తున్నారంటూ కూడా కొంతమంది ఏదైతే ఆ పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులకు ఫిర్యాదు చేశారో అందులో భాగంగా పరిశ్రమకు సంబంధించిన ప్రతినిధులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ తో పాటు రెవెన్యూ, ఇతర విభాగాలకు సంబంధించి జిఎస్టీ విభాగాలకు ఫిర్యాదు చేశారు. గోరంట్ల కేంద్రంగా కూడా గోరంట్ల సమీపంలో ఒక నకిలీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఈ విధంగా ప్రముఖ బ్రాండ్ల పేరుతో సిమెంట్ విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఫ్లైయాష్ 80%, 20% సిమెంట్ మిక్స్ చేసిన బ్యాగ్లను చేస్తున్నారు. వీటిని విక్రయిస్తున్న పరిస్థితి ఉంది. దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కంపెనీల ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. అందులో భాగంగా విజిలెన్స్ అధికారులు, జిఎస్టీ, రెవెన్యూ, పోలీస్ అధికారులు లేపాక్షి సిమెంట్ డంపింగ్ సంబంధించిన గోడౌన్ పైన దాడులు చేశారు. దాడుల్లో దాదాపు 335 సిమెంట్ బస్తాలతో పాటు వివిధ బ్రాండ్లకు సంబంధించిన ఖాళీ సంచులు కూడా లభ్యమైనాయి. దీనిపైన విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఆ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మీ దుర్గా. ఓకే సురేష్, థ్యాంక్ యూ.